వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ ప్రాక్టీస్ పేపర్ నంబర్ 5th పేపర్ చేద్దాము. సో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ చదివిన తర్వాత నేను 5 సెకండ్ల టైం ఇస్తాను. ఈ టైంలో మీరు ఆలోచించుకుని కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని రాయటం మర్చిపోవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద సెంటెన్స్. దే ఆర్ంట్ హ్యాపీ. Isn't it? Aren't they? Are they? Don't they? క్వశ్చన్ ట్యాగ్ బేసిక్ రూల్ ఏంటి? స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే మన ట్యాగ్ ఏమో నెగటివ్ ట్యాగ్ ఉండాలి. అదే మన స్టేట్మెంట్ నెగటివ్ స్టేట్మెంట్ ఉంటే ట్యాగ్ ఏమో పాజిటివ్ ట్యాగ్ ఉండాలి. ఓకే, సో దే ఆర్ంట్ హ్యాపీ అన్నప్పుడు ఆర్ంట్ అనేది నెగటివ్ స్టేట్మెంట్ కదా. సో అలాంటప్పుడు దే ఆర్ంట్ హ్యాపీ అన్నప్పుడు ఆర్ దే అని చెప్పి అడగాలి మనం. సో ఇక్కడ మనకు ఆప్షన్లో వచ్చేది ఆర్ దే. ఇదే రూల్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. కుమార్ ఈజ్ ఫ్రమ్ ముంబై. ఇజంట్ హీ? ఈజ్ హీ? వాజంట్ హీ? డింట్ హీ? కుమార్ ఈజ్ ఇన్ ముంబై అన్నది మనకి పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనకి క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ రావాలి. ఇజంట్ హీ? థర్డ్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ యూస్డ్ టు షేర్ ఫ్యాక్ట్స్ ఆర్ స్టేట్మెంట్స్? డిక్లరేటివ్, ఇంటరోగేటివ్, ఇంపెరేటివ్, ఎక్స్క్లమేటరీ. ఫ్యాక్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ అంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఇంటరోగేటివ్ అన్నప్పుడు మనము క్వశ్చన్స్, ఇంపెరేటివ్ అన్నప్పుడు మనం ఏం వాడతాం, మనం అలాంటి సెంటెన్సెస్ కమాండ్స్, రిక్వెస్ట్, ఇన్స్ట్రక్షన్స్ లాంటివి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అన్నప్పుడు స్ట్రాంగ్ ఎమోషన్స్, ఎక్సైట్మెంట్ అలాంటి వాటిని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 4, ఫ్రేమ్ WH క్వశ్చన్ ఫర్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. The theme of the movie reflects our culture. What does the theme of the movie reflect? What in the movie the theme reflects? Does the theme reflect our culture? What reflects our culture? WH క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాం మనము? ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి మన ఆన్సర్లో ఏం రావాలి అని చెప్పి. WH క్వశ్చన్స్ని మనం ఏ వర్డ్స్తో ఫ్రేమ్ చేస్తాం? WH వర్డ్స్తో. అంటే వాట్, హూ, వేర్, వెన్, వై, కానీ హౌ కూడా ఉంటుంది ఈ లిస్ట్లో. ఓకే, ఈ క్వశ్చన్స్ని ఈ వర్డ్స్ని వాడి మనము క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తే మనకి ఆన్సర్లో ఈ అండర్లైన్డ్ వర్డ్ రావాలి కదా. సో ఆప్షన్స్లో మనం చూస్తే వాట్ డస్ ద థీమ్ ఆఫ్ ద మూవీ రిఫ్లెక్ట్ అని మనం క్వశ్చన్ అడిగితే the theme of the movie reflects our culture అని చెప్పి వస్తుంది. సో ఆప్షన్ 1 is your answer. 5th question, which of the following demonstrates correct parallelism? Radha likes to sing, dancing and to cook. Radha likes to sing, to dance and cook. Radha likes singing, dancing and cooking. Radha likes to sing, dance and cooking. ప్యారలలిజం రూల్ ఏంటి? ఒక సెంటెన్స్లో మనం ఏవైతే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ రాస్తామో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే గ్రామాటికల్ స్ట్రక్చర్లో ఉండాలి. మనం ఇన్ఫినిటివ్స్ వాడితే అన్ని కామాతో సెపరేట్ అయినవి అన్ని ఇన్ఫినిటివ్స్ ఉండాలి. మనం జెరెంట్స్ వాడితే అన్ని జెరెంట్స్ ఉండాలి. మనం బేస్ వర్బ్స్ వాడితే అన్ని బేస్ వర్బ్స్ ఉండాలి. సో బేస్ వర్బ్ ఏంటి, జెరెంట్ ఏంటి, ఇన్ఫినిటివ్ ఏంటి అనేది నేను ఐ థింక్ నిన్ననే ఒక వీడియో వేసాను అబౌట్ వర్బ్స్. ఆ వీడియో చూస్తే మీకు వీటి గురించి క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము ప్యారలలిజం గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3లో మనం చూస్తే 3 ING ఉన్నాయి, సింగింగ్, డాన్సింగ్, కుకింగ్. అందుకని ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ దాంట్లో మనం చూస్తే ఇక్కడేమో టు సింగ్ ఇన్ఫినిటివ్ అన్నారు, ఇక్కడేమో ING అన్నారు, ఇదేమో మళ్ళీ టు కుక్ అంటే ఇన్ఫినిటివ్. This is again infinitive, this is a base verb.
ఇన్ఫినిటివ్ బేస్ వర్బ్ ఐఎన్జీ కదా. అలా కాకుండా ప్యారలలిజంలో అన్నీ ఒకటే గ్రామాటికల్ స్ట్రక్చర్లో ఉండాలి. ఐఎన్జీ ఐఎన్జీ ఐఎన్జీ. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 6th one, choose the correct word to fill in the blank affect or effect. The new marketing strategy had a positive dash on sales. Affect, effect, affecting, effective. అఫెక్ట్ అంటే ఏంటి, ఇఫెక్ట్ అంటే ఏంటి? అఫెక్ట్ అనేదేమో వర్బ్, ఓకే. ఇఫెక్ట్ అనేదేమో నౌన్. అంటే ఏదన్నా లాస్ట్కి మనం ఏదన్నా పని చేసినప్పుడు లాస్ట్లో ఏదన్నా రిజల్ట్ వస్తుంది కదా, దాన్ని మనము ఇఫెక్ట్ అని చెప్పి అంటాం. అఫెక్ట్ అంటే దేని మీదన్నా మనము చేంజ్ తీసుకురాగలిగితే లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ వర్బ్ని మనము అఫెక్ట్ అని చెప్పి అంటాం. ఈ సెంటెన్స్లో ద న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీ హ్యాడ్ అ పాజిటివ్ ఇఫెక్ట్ ఆన్ సేల్స్ అంటే మనం కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే తీసుకున్నామో దానివల్ల మనకు వచ్చిన రిజల్ట్ చాలా పాజిటివ్గా ఉంది. అందుకని చెప్పి ఈఎఫ్ఎఫ్ఈసిటీ ఈ నౌన్ రిజల్ట్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 7th one, choose the correct sentence. The roads of Bangalore are wider than Hyderabad. The roads of Bangalore is wider than that of Hyderabad. The roads of Bangalore are wider than that of Hyderabad. The roads of Bangalore are wider than those of Hyderabad. ఇక్కడ మనం ఏం కంపేర్ చేస్తున్నాం, మనము రోడ్స్ ఆఫ్ బెంగళూరుని రోడ్స్ ఆఫ్ హైదరాబాద్తో కంపేర్ చేస్తున్నాం కదా. సో ఆప్షన్ 4లో మనం చూస్తే ద రోడ్స్ ఆఫ్ బెంగళూరు ఆర్ వైడర్ దాన్ దోస్ అంటే ఏంటి, రోడ్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి అర్థం. సో ద రోడ్స్ ఆఫ్ బెంగళూరు ఆర్ వైడర్ దాన్ ద రోడ్స్ ఆఫ్ హైదరాబాద్ అని బదులు ద రోడ్స్ ఆఫ్ బెంగళూరు ఆర్ వైడర్ దాన్ దోస్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి అంటాం. 8th one, choose the right statement. No sooner had I reached the class than the buildings. No sooner had I reached the class when the bell rang. No sooner had I reached the class than the bell rang. No sooner had I reached the class than the bell rang. నో సూన్నర్ స్ట్రక్చర్ ఏంటి, నో సూన్నర్ తర్వాత ఎప్పుడు కూడా దాన్ రావాలి. ఓకే, ఇక్కడ వెన్ వచ్చింది అందుకని ఇది అసలు మనం కన్సిడరేషన్లోకే తీసుకోకూడదు. ఓకే, నో సూన్నర్ అని వచ్చినప్పుడు మనకి స్ట్రక్చర్లో నో సూన్నర్ తర్వాత ఒక ఆక్సిలరీ వర్బ్ రావాలి, తర్వాత మనము సబ్జెక్ట్ రావాలి, దెన్ మెయిన్ వర్బ్, దాన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఓకే, సో ఆప్షన్ 4లో మనం చూస్తే నో సూన్నర్ హ్యాడ్ ఎ రీచ్ ద క్లాస్ దాన్ ద బెల్ ర్యాంక్ అన్నది కరెక్ట్ స్ట్రక్చర్లో ఉంది. 11th question, రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ టు మీ హూ ఇస్ ద డాక్టర్, దీన్ని మీరు ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి. హూ ఇస్ ద డాక్టర్ అంటే ఏంటి, ఇది మనకి క్వశ్చన్ కింద లెక్క, క్వశ్చన్ అడుగుతుంది. ఓకే, సో మనం సెడ్ అనకుండా షీ ఆస్డ్ అని చెప్పి రాయాలి. 2ని మనం ఒమిట్ చేసి షీ ఆస్డ్, ఎవరిని అడిగింది, మననే కదా. సో షీ ఆస్డ్ మీ, హూ అనేది డాక్టర్ గురించి కాబట్టి ఇది మనము అలానే రాసుకోవాలి. షీ ఆస్డ్ మీ హూ అని చెప్పి రాసుకుని ఇజ్ లాస్ట్కి పంపించాలి. ఓకే, ద డాక్టర్ రాసేసుకోండి. హూ ద డాక్టర్, ఇజ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కదా, ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అవుతుంది. షీ ఆస్డ్ మీ హూ ద డాక్టర్ was అన్నది మీ ఆన్సర్. షీ ఆస్డ్ మీ హూ ద డాక్టర్ was. షీ ఆస్డ్ మీ హూ ద డాక్టర్ was. ఇంకోటి చూద్దాము. డైరెక్ట్ స్పీచ్, షీ సెడ్ టు మీ ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ, దీన్ని మీరు ఇండైరెక్ట్ స్పీచ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకే, ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ అంటే మనం ఏంటి, ఎవరన్నా మన ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ అంటే మనం ఏమైనా ఆన్సర్ ఇస్తాం, ఎస్ అని అన్నా ఇస్తాం, నో అని అన్నా ఇస్తాం కదా. సో దిస్ క్వశ్చన్ ఈజ్ అ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో మధ్యలో మనము ఇఫ్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఓకే, కానీ ఇది క్వశ్చన్ కదా, అందుకని సెడ్ అనకుండా మనము షీ
ఆస్డ్, ఎవరిని అడిగింది? మననే కదా. టూని ఒమిట్ చేసి షీ ఆస్డ్ మీ ఇఫ్. ఓకే, ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ? షీ ఆస్డ్ మీ ఇఫ్ యూ అని మన్నే కదా అమ్మాయి అడిగింది. సో షీ ఆస్డ్ మీ ఇఫ్ ఐ ఆర్ ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్లోకి వెళ్తే ఇఫ్ ఐ వాజ్ కమింగ్ టు ద పార్టీ. ఓకే, షీ ఆస్డ్ మీ ఇఫ్ I was coming to the party. She asked me if I was coming to the party. She asked me if I was coming to the party. Option 2లో ఉంది. 15th క్వశ్చన్ ఏంటి? ఇదేదో నాకు మధ్యలో ఏవో గప్లా అయినట్టుంది. కోయి బాత్ నే. 15th క్వశ్చన్, చేంజ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. వీ సా యూ అండ్ హీ. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి? యాక్టివ్ వాయిస్లో మనకి స్ట్రక్చర్ సబ్జెక్ట్ వస్తుంది, ఓకే, వర్బ్ వస్తుంది, అండ్ దెన్ యూ హ్యావ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వీ గురించి మాట్లాడుతున్నాం. వీ సా వాట్? వీ సా యూ అండ్ హీ. అంటే యూ అండ్ హీ మొత్తం మనకి ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, వీ సా హూ అన్నప్పుడు, వీ సా యూ అండ్ హీ అన్నప్పుడు దిస్ హోల్ థింగ్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్. సో యాక్టివ్ వాయిస్ నుంచి మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే స్ట్రక్చర్ ఏంటి మనకి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ రాసుకోవాలి, తర్వాత కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ టు బీ రాసుకోవాలి, తర్వాత V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ రాసుకోవాలి, తర్వాత బై ప్లస్ సబ్జెక్ట్ కదా. సో ఇక్కడ మనం చూస్తే ఆబ్జెక్ట్ ఏంటి? యూ అండ్ హీ. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ సా. సీ సా సీన్ కదా. బై వి బదులు అస్ అని చెప్పి రాసుకోవాలి. యూ అండ్ హీ వర్ సీన్ బై అస్ అన్నది విల్ బి యువర్ ప్యాసివ్ వాయిస్. యూ అండ్ హీ వర్ సీన్ బై అస్ అన్నది ఆప్షన్ 1లో ఉంది. 16th క్వశ్చన్, ఇది కూడా మళ్ళీ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. ద మేసన్ ఈజ్ బిల్డింగ్ ద వాల్. దీనికి మీరు ప్యాసివ్ వాయిస్ని స్ట్రక్చర్ని వాడి చేంజ్ చేసి చెప్పాలి. ఇది యాక్టివ్ వాయిస్ కదా. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇదే మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలంటే ఫస్ట్ ఏం రాయాలి? మనకి ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, ద వాల్ వస్తుంది, ద మేసన్ ఏమో లాస్ట్లోకి వెళ్ళిపోయింది, దీని ముందేమో మనకి బై వస్తుంది, దీని ముందు V3. V3 ఏంటి? బిల్డ్కి బిల్ట్. ఓకే, ద వాల్ ఇస్ బదులు మనకేం రాయాలి? మనము వాస్. ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అయిపోతుంది. ద వాల్ వాస్ బీయింగ్ బిల్ట్ బై ద మేసన్. ఓకే, సో ద వాల్ వాస్ బీయింగ్ బిల్ట్ బై ద మేసన్ అన్నప్పుడు ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. 17th, choose the correct sentence in passive voice. Many people begin new projects in January. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మెనీ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. మెనీ పీపుల్ ఈజ్ యువర్ సబ్జెక్ట్. వాళ్ళు ఏం చేస్తారంటున్నాం? వాళ్ళు బిగిన్ చేస్తారు, దట్స్ యువర్ వర్బ్. సో వాట్ డు దే బిగిన్? దే బిగిన్ న్యూ ప్రాజెక్ట్స్. సో న్యూ ప్రాజెక్ట్స్ అనేది మీ ఆబ్జెక్ట్. ఓకే, సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఫస్ట్ రాసుకోవాలి, న్యూ ప్రాజెక్ట్స్. ఓకే, మెనీ పీపుల్ ఇన్ జనవరి అలానే రాసేసుకోండి, బై. ఓకే, న్యూ ప్రాజెక్ట్స్. ఇక్కడ మనము బిగిన్ అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనకి V3 ఎంత అయింది? బిగన్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ అని చెప్పి రాసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ బిగన్ ఇన్ జనవరి. సో ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. 18th క్వశ్చన్,
Can the questions be asked by the teacher? The subject in the above sentence is the questions the teacher can artist. ఇక్కడ మనము క్యాన్ ద క్వశ్చన్స్ బి ఆస్క్డ్ బై ద టీచర్ అంటున్నాం కదా. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనము క్వశ్చన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో సబ్జెక్ట్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఇస్ ది క్వశ్చన్స్. 19th question, our school dash a library but it doesn't dash any computers. Has, have, has, have is subject verb agreement. స్కూల్ అనేది సింగులర్ కదా. సో ఆ స్కూల్ హ్యాజ్ ఎ లైబ్రరీ అని వస్తుంది. బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కంప్యూటర్స్ అనేది యూసేజ్. హ్యాజ్ ఒకటి, హ్యావ్ ఒకటి. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 20th question, Ram as well as his brothers dash coming today are, were, is, have been. జనరల్లీ మనకి యాజ్ వెల్ యాజ్ కానీ లేదా అలాంగ్ విత్ అని వాడినా ఆర్ టుగెదర్ విత్ వాడినా ఇన్ అడిషన్ టు వాడినా వీటన్నిటితో కూడా మనకి ఇస్ సింగులర్ అని చెప్పి వాడతాం. రామ్ ఇస్ కమింగ్ టుడే అనమాట. రామ్ ఇన్ అడిషన్ టు ఆర్ రామ్ అలాంగ్ విత్ హిస్ బ్రదర్స్ ఈస్ కమింగ్ టుడే, రామ్ టుగెదర్ విత్ హిస్ బ్రదర్స్ ఈస్ కమింగ్ టుడే. సో ఇవి వచ్చినప్పుడల్లా మనకి ఇస్ అని చెప్పి రావాలని గుర్తుపెట్టుకోండి. 21st, the book as well as the pen dash missing from the table. Is, are, were, has. సో ఇక్కడ చెప్పా కదా యాజ్ వెల్ యాజ్ సేమ్ థింగ్. సో ద బుక్ యాజ్ వెల్ యాజ్ ద పెన్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ద టేబుల్. దీంతో మీరు చూస్తే ద బుక్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ద టేబుల్. 22nd, neither the teacher nor the students dash happy with the test results. Is, are, was, were. నెయిదర్ నార్ వాడినప్పుడల్లా కూడా మనకి ఈ సెకండ్ సబ్జెక్ట్ ఏంటి అన్నది చూడండి. దేని గురించి మాట్లాడుతున్నాం? టీచర్ గురించి, స్టూడెంట్స్ గురించి కదా. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ మొదటి దాన్ని చూడకుండా మనము రెండో దాంతో మాత్రమే మ్యాచ్ చేయాలి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ద స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్. ఓకే, ఇక్కడ మనకి సింగులర్ ఉంటే సింగులర్ యూసేజ్ రావాలి, ప్లూరల్ ఉంటే ప్లూరల్ యూసేజ్. సో నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ with the results, test results. 23rd question, identify the part of speech. The music is very loud. Noun, verb, adjective, preposition. చిన్న సెంటెన్స్ కదా. ద ఏంటి? ద ఏమో డిటర్మినర్ అంటే ఆర్టికల్. మ్యూజిక్ అనేది ఇక్కడ మనము నౌన్. ఓకే, ఇస్ ఏంటి? ఇస్ అ verb. వెరీ లౌడ్, లౌడ్ అంటే ఏమో మనకి అడ్జెక్టివ్ అయింది. అడ్జెక్టివ్ని చాలా ఎక్కువ అని చెప్పి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అ యాడ్వర్బ్. ఓకే, సో ఇక్కడ మ్యూజిక్ ఏమో మనకి నౌన్. 24th, he plays not only the guitar but also the veena. Noun, adjective, preposition, conjunction. Not only but also అనేది కంజంక్షన్. కంజంక్షన్ ఏం చేస్తుంది? ఇక్కడ 2 నౌన్స్ గిటార్ని, వీణాని, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. 25, టేక్ యూర్ ఫస్ట్ రైట్ అండ్ గో ఓవర్ ద బ్రిడ్జ్. టేక్ అనేది వర్బా, అడ్జెక్టివా, ప్రపోజిషనా, కంజంక్షనా? రైడ్కి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు కదా, అది యాక్షన్ అనమాట. సో టేక్ అనేది ఇక్కడ వర్బ్. 26th, a dash is one which joins 2 similar and independent units. Subordinating conjunction, coordinating conjunction, interjection, correlative conjunction. Two similar and independent units అన్నప్పుడు it is coordinating conjunction. Subordinating conjunction ఏంటి? ఒకటి ఇండిపెండెంట్, ఒకటి డిపెండెంట్. 27, choose the correct statement. ఈ 4 ఏది కరెక్ట్?
ఇవన్నీ అడ్జెక్టివ్స్. ఓకే, అడ్జెక్టివ్స్ని మనం ఒక సెంటెన్స్లో ఎలా వాడతాము అనేది ఒక ఆర్డర్ ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం వాడటానికి ఉండదు. సో అడ్జెక్టివ్స్ని మనం ఒక ఆర్డర్లో వాడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనము సైజు గురించి మాట్లాడాలి, తర్వాత కలర్ గురించి మాట్లాడాలి, తర్వాత షేప్ గురించి మాట్లాడాలి, తర్వాత మనము మెటీరియల్ గురించి మాట్లాడాలి. ఓకే, అంతేగాని హ్యాఫ్సాడ్గా ఏదో ఒకటి మనం రాయటానికి లేదు. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 2లో మనం చూస్తే ఐ హ్యాడ్ అ బిగ్ బ్లాక్ రౌండ్ మార్బుల్ స్టోన్ అని చెప్పి అంటున్నారు కదా. ఈ ఆర్డర్లో ఉన్నది ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఇదే కాన్సెప్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ వాడాలి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఐ ఫౌండ్ అ స్మాల్ గ్రీన్ square box. Okay, option 4 is your answer. 29th one, concrete nouns are name of any person, place or thing, name of a specific person, place or thing, a name, place or thing that you can see or touch, name, ideas, qualities or feelings that cannot be seen or touched. వేటినైతే మనము ముట్టుకుని చూడగలము వాటిని మనము కాంక్రీట్ థింగ్స్ అని చెప్పి అంటాం. సో కాంక్రీట్ నౌన్ అన్నప్పుడు అ నేమ్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ యూ కెన్ సీ ఆర్ టచ్, దాన్ని మనము కాంక్రీట్ నౌన్స్ అని చెప్పి అంటాం. సో వాట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్? ఏవి మన కళ్ళకి కనిపించవో, ఏవి మనం ముట్టుకోలేము. లైక్ ఆనెస్టీ అన్న మీరు ముట్టుకోగలరా, చూడగలరా? ఫ్రీడమ్ అంట, మీకు ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసు, ముట్టుకోగలరా, చూడగలరా? అలాంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్, నేమ్స్ ఆఫ్ ఐడియా